ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: ఈ నెల 19న విజయవాడలో జరిగే 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్యానికి భారత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ధాన్యం సేకరణలో ఇబ్బందులకు లోను కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వివరాలు: దేశానికే తలమానికంగా నిలిచేలా 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని, చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుంది అని సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. సమాజ స్థాపన కోసం సమానత్వ మార్గాలు చూపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సమాజంలో అణిచివేతకు గురైన వర్గాలకు ప్రభుత్వంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమున్నత సాధికారత కల్పించామని పేర్కొంటూ, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. ప్రపంచ వాణిజ్యానికి భారత్ కేంద్రంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేరళలోని కొచ్చిలో 4,000 కోట్ల రూపాయలతో 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశం సముద్ర శక్తిని పెంచుకుంటోందని, కొత్త ఫీచర్ల ఆవిష్కరణతో షిప్యార్డ్ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుందన్నారు. అనంతరం కొచ్చిలో మెరైన్ డ్రైవ్లో జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ఖరీఫ్ సీజన్లో విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణలో ఇబ్బందులు లోను కాకుండా పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణపై ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి చర్చించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలో 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికీ 2.7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సేకరించినట్టు తెలియజేశారు. ఈ పంటలో నమోదైన వివరాల మేరకు ధాన్యం సేకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 400 కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేశామని మంత్రి వివరించారు. భారతీయ సనాతన ధర్మంలో వసుదైక కుటుంబం అనే భావన అంతర్లీనంగా ఉందని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా తన సహచర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని ఈరోజు దర్శించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి ఆలయాల పరిశుభ్రత బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టాలి అనే సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమ బృందం ఆలయ సందర్శనకు వచ్చిందని, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను శుభ్రపరచడం ఒక బాధ్యతగా తీసుకున్నట్టు తెలియజేశారు. పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్న అంశాలకు నేటికీ మన ఆలయాలు సాక్ష్యాలుగా ఉన్నాయని, వాటి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార రథం ఈరోజు చిత్తూరు నగరంలోని సంతపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను అధికారులు ప్రజలకు అందించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా 1,10,000 మంది ప్రజలను ప్రతిజ్ఞలో భాగస్వామ్యం చేశామని, 58,000 మంది ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించామని జిల్లా కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల మారుమూల గ్రామాల్లో సైతం ఈ యాత్ర ద్వారా గ్రామ సభల నిర్వహణతో అవగాహన కల్పించామని పేర్కొంటూ, వికసిత్ సంకల్ప్ యాత్ర 471 గ్రామ పంచాయతీల్లో కంప్లీట్ కావడం జరిగింది. 1,29,431 మంది పాల్గొన్నారు. వాళ్ళల్లో 1,10,000 మంది సంకల్పం తీసుకున్నారు. 58,291 మందికి హెల్త్ క్యాంప్స్ లో చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అలాగే స్టేట్ గవర్నమెంట్ చేసే పథకాల గురించి కూడా తెలియజేయడం జరుగుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజాన్ని నిర్మించిందని పార్లమెంటు సభ్యులు వి విజయసాయిరెడ్డి అన్నారు.
సామాజిక సమతా సంకల్ప సభ సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో తాడేపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఈరోజు ఆయన ఆవిష్కరించారు. కాగా ప్రపంచం గర్వించదగ్గ రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఎన్నికల జాబితా పరిశీలకులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె శ్యామలరావు రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ కలెక్టరేట్లో ఈఆర్ఓలు ఇతర అధికారులతో ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలకు విద్య, వైద్యం తప్ప మరేదీ ఉచితంగా ఇవ్వకూడదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలైనా పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతి వ్యక్తికి మొదటి దైవం తల్లిదండ్రులే అనేది గుర్తించి మాతృభాషను మొదట చదువుకుని ఆ తర్వాత ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకోవాలని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జన్ భగీదారీ కార్యక్రమం ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోవిందరావు తెలిపారు. జన్ భగీదారీ కార్యక్రమంపై ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పార్వతీపురంలో జన్ భగీదారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా మారథాన్ అనంతరం మానవహారం చేపడుతున్నట్టు తెలిపారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటర్ల తుది జాబితా విడుదలకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల కొరకు వచ్చిన దరఖాస్తులను అత్యంత పారదర్శకతతో పరిశీలిస్తున్నామన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సామాజిక సమతా సంకల్ప మహోత్సవాల్లో భాగంగా రేపు విజయనగరం జిల్లా కేంద్రంలో మారథాన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మారథాన్ ఉదయం 7:30కు రాజీవ్ క్రీడా మైదానం నుంచి ప్రారంభమవుతుందని, యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 19న విజయవాడలో జరిగే 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్యానికి భారత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ధాన్యం సేకరణలో ఇబ్బందులకు లోను కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.